ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ వంకాయ కూర చేయబోతుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. గంట కొట్టేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్. వంకాయలు బాగా కడుక్కోండి. వంకాయలు బాగా ముక్కలు ముక్కలుగా వేసేసుకోండి. కటింగ్ చేసుకోండి వంకాయల్ని. అన్ని వంకాయలు కట్ చేసుకోండి. గిన్నెలో వాటర్ తీసుకోండి. గిన్నెలో వాటర్ తీసుకొని ముక్కలు వేసేసుకోండి. పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. పల్లీల పొడి, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్, సాల్ట్, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర, మెంతులు, ఆయిల్, ధనియాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి. బాండి పెట్టుకోండి. స్టవ్ పైన స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడిగా అవనిద్దాం. నెక్స్ట్ చిటికెడు మెంతులు, నెక్స్ట్ చిటికెడు ఆవాలు, నెక్స్ట్ చిటికెడు జీలకర్ర, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు వేయండి. గుప్పెడు వేయండి కరివేపాకు. కలుపుకోండి. నెక్స్ట్ పసుపు వేయండి చిటికెడు. నెక్స్ట్ చిటికెడు ఉప్పు వేయండి. కలపండి. నెక్స్ట్ వంకాయలు వేసేసేయండి. కటింగ్ చేసుకున్న వంకాయలు వేసేయండి. ముక్కలు పూర్తిగా వేసేసేయండి. వంకాయలు వేసి వంకాయని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత వేసేసుకోండి. వంకాయలపై తీయండి. ఉడికింది. సగం ఉడికిన తర్వాత ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, స్పూన్ చిటికెడు వేయండి. జీలకర్ర పొడి సరిపోతుంది. ఒక ముద్ద అల్లం పేస్ట్ వేసి బాగా కలపండి. కలుపుకొని కొద్దిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత కారం వేయండి. ఒక 3 స్పూన్ల కారం వేసేసేయండి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి. బాగా కలిపి పల్లీల పొడి 2 స్పూన్లు వేయండి. ఇంకొంచెం తక్కువ అనిపిస్తుంది, కొంచెం వేసాను. బాగా కలుపుకోండి.
నెక్స్ట్ మూత పెట్టేసేయండి. సిమ్లో ఇంగనివ్వాలి. బాగా ఇంగిపోయింది ఆయిల్లో వాటర్ వేసేయండి. కలుపుకొని మూత పెట్టేసేయండి. కర్రీ ఉడికిపోయింది, కొంచెం ఉడకాలి. ఒక 2 నిమిషాలు అట్లా ఉడకనిద్దాం. మూత తీసేద్దాం. కర్రీ అయిపోయింది. గరం మసాలా చిటికెడు వేసేసుకోండి. గరం మసాలా కలుపుకోండి. కొత్త ఉడకనిద్దాం. కర్రీ అయిపోయింది. కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది. వంకాయ కర్రీ, టేస్టీ వంకాయ కర్రీ రెడీ. నేను చేసిన వంకాయ కర్రీ టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగా అయింది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంది. వంకాయ కర్రీ టేస్ట్ తెలుస్తుంది బాగా. తినకిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.